తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ మనకి స్టోరీ టైం వచ్చింది. కథా సమయము. పిల్లలకి కథలంటే ఇష్టం, నాకు కథలు చెప్పాలంటే ఇష్టం. అమ్మలకి కూడా కథలు విని దానికి కొంచెం ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి మళ్ళీ పిల్లలకి చెప్పాలన్నా ఇష్టమే కదా. కాబట్టి ఈరోజు ఈ కథా సమయంలో ఈ మంచి కథ ఒకటి తీసుకొచ్చాను. ఈ కథలో జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. మరి పిల్లలు కథ వినడానికి, చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ కథకి నేను పెట్టిన పేరు అపాయానికి ఉపాయం. కథ పేరేంటి? అపాయానికి ఉపాయం. అనగనగనగనగనగనగా ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజు, రాణి, ఒక రాజకుమార్తె కూడా ఉండేది. ఆ రాజకుమార్తెకి బోళ్ళ నగలు ఉండేవి. ఆ పట్టణానికి, ఆ రాజ్యంలో ఉన్న పట్టణానికి కొంచెం దూరంలో ఒక బుల్లి చిట్టడవి ఉండేది. ఆ చిట్టడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఏం చెట్టు అది? పెద్ద రావి చెట్టు. దానికి ఎన్నో కొమ్మలు ఉండేవి. ఆ కొమ్మల మీద ఒక కాకి, భర్త కాకి, భార్య కాకి నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ కాకులు గూడు కట్టుకుంటాయి, తెలుసు కదా పిల్లలు మీకు. సో మంచి గూడు కట్టుకున్నాయి. ఆ గూట్లో గుడ్లు పెడుతూ పిల్లల్ని పెంచి ఆ పిల్లలు పెద్ద అయిపోగానే ఎగిరిపోతూ ఉంటాయి. అంతే కదా. మళ్ళీ గుడ్లు పెట్టుకుంటూ ఉంటాయి, మళ్ళీ పిల్లల్ని పెంచుతాయి, ఆ పిల్లలు పెద్దవైపోగానే ఎగిరిపోతాయి. ఇలాగా ఈ ఆడకాకి, ఈ మగ కాకి రెండూ కూడా సంసారం చేస్తున్నాయి. పిల్లలు, ఈ కాకులు వెళ్ళి కాకులతో కదా స్నేహం చేయాలి. ఈ కాకులు వెళ్ళి పాముతో స్నేహం చేశాయి. పిల్లలు, తగని స్నేహం కదా, పాముతో స్నేహం చేశాయి. అసలు ఎలా స్నేహం ఏర్పడింది తెలుసా పిల్లలు? ఒకరోజు ఈ రెండు కాకులు కూడా, అందులో ఆడకాకి అమ్మకాకి అన్నమాట, అది పిల్లలకి కావు 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 అంటుంటే ఏదో తెచ్చి నోట్లో పెట్టేసి రెండు కూడా చెట్టు కొమ్మ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఎవరి గురించి? రాజుగారి గురించి. రాజుగారు చాలా మంచివాడు, అందరినీ బాగా చూసుకుంటాడు. మనం ఇక గూడు పెట్టుకున్నా కూడా ఎవ్వరూ ఇటువైపుకి వచ్చి మనం డిస్టర్బ్ చేయటం లేదు అని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు, ఒక నాగుపాము, నల్లని తాచుపాము మెల్లిగా చెట్టు ఎక్కుకుంటూ ఆ కొమ్మల మీద నుంచి ఈ కాకుల దగ్గరికి వచ్చింది, గూడు దగ్గరికి. కాకులకి భయం వేసింది. ఎందుకంటే పావులు ఏం చేస్తాయి తెలుసా పిల్లలు? గుడ్లను తినేస్తాయి. అందుకని కాకులు కావు 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 అని అరవడం మొదలెట్టాయి ఇవి రెండూ కూడా. ఆ నాగుపాము మెల్లిగా పడిగ పైకి పెట్టి ఈ కాకులకు కొంచెం దూరంగా నుంచుని మాట్లాడడం మొదలెట్టింది. ఎందుకు కాకులలో అరుస్తారు మీరు? నేను మీ గుడ్లు, మీ పిల్లల ఏమీ చేయడానికి రాలేదు, గుడ్లని తినడానికి రాలేదు, మీతో స్నేహం చేసుకుందామని వచ్చాను అంటే ఈ కాకులన్నాయి, అదేమిటి, మేము కాకులం కదా, మేము కాకులతోనే కదా స్నేహం చేసుకోవాలి, మహా అయితే మనుషులతో స్నేహం చేసుకోవచ్చు, నువ్వు పాము కదా, నీకు విషం ఉంటుంది, పైగా నువ్వు గుడ్లను తినేస్తావు, నీతో మాకు స్నేహం ఏమిటి అన్నాయి. అబ్బే, అలా అనకూడదు, ఒక్కొక్కసారి మంచివాళ్ళు ఉంటే ఎవరితోనా స్నేహం చేసుకోవచ్చు, కాబట్టి రోజు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మీరు బయటికి వెడితే నేను కాపలా కూడా కాస్తాను, ఎవరు రాకుండా చూసుకుంటాను అంది. అనేసరికి ఈ ఆడకాకి మగ కాకిని పిలిచింది, ఇలా రా అని. రెండు పక్క కొమ్మ మీదకి వెళ్ళి కుసకుస ఏదో మాట్లాడుకున్నాయి. ఏం మాట్లాడుకున్నాయి తెలుసా పిల్లలు? మనం స్నేహం చేద్దామా వద్దా అంటే మగ కాకి స్నేహం చేద్దామంది. ఆడకాకి అంది, వద్దు వద్దు, ఎప్పుడూ పావులు దుష్టవి, వాటిని నమ్మరాదు, మనకొద్దు అంది. అయినా కూడా చివరికి ఈ మగకాకి దాన్ని కన్విన్స్ చేసింది. రెండు వెళ్ళి సరే మన స్నేహంగా ఉందాంలే, ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుందాంలే అని దాంతో చెప్పాయి. నాగుపాము సర్ర 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 సర్రమని ఆ కొమ్మల మించి అలా కిందకి వెళ్ళిపోయింది. కింద ఒక చిన్న కలుగు ఏర్పాటు చేసుకుంది పిల్లలు, కలుగులోకి దూరిపోయింది. సరే ఇలా కొంతకాలం గడిచింది. ఈ నాగుపాము మీద ఈ కాకులకు మంచి నమ్మకం ఏర్పడింది పిల్లలు. సరే అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నాయి, ఈ కాకులు ఇలా గుడ్లు పెడుతూనే ఉన్నాయి, పిల్లల్ని పెంచుతున్నాయి, పిల్లలు ఎగిరిపోతున్నాయి. ఒకసారి ఏమైందంటే ఒక 5 గుడ్లు పెట్టింది ఈ అమ్మకాకి.
సరే 5 గుడ్లు పెట్టింది. ఈ మగ కాకేమో ఎక్కడికో వెళ్ళింది, ఈ అమ్మ కాకేమో ఏదో ఆహారం పట్టుకొద్దాము, బయటకు వెళదామని బయటికి వెళ్ళాయి ఆహారం తినడానికి. పాము ఏం చేసింది తెలుసా పిల్లలు? నాగుపాము మెల్లిగా శబ్దం చేయకుండా పైకెళ్ళి 5 గుడ్లలో 1 గుడ్డు తినేసింది. సరే పాపం ఈ అమ్మకాకి వెనక్కి వచ్చింది. ఏమిటి 5 గుడ్లు ఉండాలి, 1 గుడ్డు కనిపించట్లేదే, ఏమైపోయింది చెప్పమా అని అది రాగానే మొగ్గకాకితో చెప్పింది. ఏమో దొల్లిపోయిందేమోలే, పడిపోయాయేమోలే అని అనుకున్న ఈ పిల్లలు. పాము మీద వాటికి అనుమానం రాలేదు పాపం. ఎందుకంటే బాగా నమ్మకంగా ఉంది కదా, స్నేహం ఏర్పడింది కదా, పాము మీద ఏ విధమైనటువంటి దురభిప్రాయం రాయలేదు, అనుమానం రాలేదు. సరే అవి మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి పిల్లలు. పెరుగుతుంటే అందులోంచి ఒకరోజు వాటికి తెలియకుండా ఈ పాము మళ్ళీ పైకెళ్ళి ఒక చిన్నగా పెరిగిన కాకి పిల్లని పట్టుకుని తినేసింది. సో 4గిట్లో 1 కనిపించలేదు, 3 పిల్లలే ఉన్నాయి. ఏమిటా ఇది మళ్ళీ అదృశ్యమైపోయింది? అవి 2 మాట్లాడుకునే పామును కూడా అడిగాయి. పాము బావా ఇది ఏమిటో ఇలా కనిపించకుండా పోయాయి అంటే, నేను గమనించాను, అవి ఆ గూట్లోంచి గెంతుతున్నాయి, గెంతుతూ కింద పడిపోయిందేమోలే అని అంది పాము బావ. సరే నమ్మాయి పిల్లలు, ఈ కాకులు 2 నమ్మాయి. ఇలాగా క్రమేపీ ఏమవడం మొదలెట్టిందంటే ఈ పాము మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి గుడ్లైనా తినేస్తోంది, లేకపోతే పిల్లలనైనా తినేస్తోంది. ఒక కాయకుంది చూసారా, అది ఏం చేసింది, చెట్టు మీద పైకి వెళ్ళి కూర్చుని ఇది గమనించాలి. ఈ పాము మీద దానికి అనుమానం ఏర్పడింది. ఈ పాము ఏం చేస్తోందో మేము లేనప్పుడు చూడాలి అని నిర్ణయం తీసుకుని పైకెళ్ళి చెట్టు చివర కూర్చుని గమనించడం మొదలెట్టింది. సరే అమ్మకాకి బయటికి వెళ్ళింది మళ్ళీ. ఆ సమయంలో ఇది మెల్లిగా జరమని పైకెడుతూ ఈసారి దీనికి అతాశకు పోయింది. ఇది అతాశకు పోయి ఉన్న 6 గుడ్లని తినేసింది. తినేయంగానే పాపం ఆడకాకు వచ్చి లబోమని ఆడవడం. ఇదంతా ఎవరు చూసారు పిల్లలు? చెట్టు చివర కూర్చున్న మగకాకి చూసింది కదా. అది పాము మెల్లిగా మళ్ళీ తిని వెళ్ళిపోగానే దీనికి చెప్పిందనమాట, మనము అపాయంలో పడ్డాము, మోసపోయాము, తగిన వాళ్ళతో స్నేహం చేయాలి కానీ తగని వాళ్ళతో స్నేహం చేశాము. ఇప్పుడు మనం ఏవైనా సరే దెబ్బలాడామంటే అది మనకు కూడా హాని చేస్తుంది. కాబట్టి ఈ అపాయంలోంచి మనం తెలివిగా తప్పించుకోవాలి. నేను ఉపాయం ఆలోచిస్తాను, ఏం చేద్దామా అంటుంటే ఆడకాకి మంచి ఐడియా తట్టింది. అదంది, నువ్వేం చేస్తావంటే ఈ రాజుగారికి చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి బోలెడు నగలున్నాయట, ఒక ముత్యాల హారం ఒకటి పట్టుకొచ్చేసి నువ్వేం చేస్తావంటే మన ఈ దీంట్లో పెట్టేసేయి. నువ్వు కలుగు ఉంటుంది కదా, పాము కలుగు, ఆ కలుగులో పెట్టేసేయి. ఎవరగనట్టుగా పాము లేనప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు దాన్ని చంపేస్తారు అని చెప్పి ఐడియా ఇచ్చింది. సరే దానికి నచ్చింది. మొగ్గకాకి కావు 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 అనుకుంటూ వెళ్ళింది అంతఃపురంలోకి. కిటికీలోంచి మెల్లిగా దూరింది. రాజకుమార్తె అప్పుడే స్నానానికి వెళ్ళి ఆ వజ్రాల నెక్లెస్ని తీసి దానికి కొక్కానికి తగిలించింది. ఇది కముక్కుని లోపలికి దూరిపోయి ఆ నెక్లెస్ని ముక్కుతో పట్టేసుకుని కిటికీలోంచి రివ్వమని బయటకు వచ్చేసి పిల్లలు గబగబా ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళింది, పాము యొక్క పుట్టలోకి కలుగులోకి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ పడేసేసి తెలివిగా ఏం చేసింది తెలుసా పిల్లలు, మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి కావు కావు కావున అరవడం మొదలెట్టింది. సరే రాజకుమార్తె బయటకు వచ్చింది. ముత్యాల వజ్రాల నెక్లెస్ కనపడలేదు, హారం కనిపించలేదు. వెంటనే అందరినీ పిలిపించింది, భటుల్ని పిలిపించింది, అందరినీ పిలిపించింది. రాజుగారికి చెప్పింది. రాజుగారు అన్నారు, చాలా ఖరీదైనటువంటి హారం అది, ఎవరు దొంగిలించారో చూడండి, ఎందుకో ఈ కాకి అరుస్తోంది, నాకేదో అనుమానంగా ఉంది, ఈ కాకి ఏదో మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది, కాబట్టి ఈ కాకి వెనకాల వెళ్ళండి అని భటుల్ని పంపించాడు. పిల్లలు భటుల దగ్గర ఏముంటాయి మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద శూలాలు ఉంటాయి. ఆ శూలాలు తీసుకున్నారు భటులు. కావు కావుమని కాకి అరుస్తూ ముందుకెళుతోంది. పైన ఆకాశంలో మరీ ఎత్తుగా కాకుండా కొంచెం ఎత్తులో ఎగురుకుంటూ వెళుతోంది. అంటే ఏమిటర్థం పిల్లలు, దారి చూపిస్తోందన్నమాట. అలా ఎగురుకుంటూ వెళుతుంటే వెనకాలే భటులందరూ వెళుతున్నారు. వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది. కాస్త కొమ్మ మీద నుంచుంది.
నుంచుని గబుక్కుని కిందకొచ్చి ఆ పొట్టు ఉంది కదా, కలుగు ఉంది కదా, ఆ కలుగు దగ్గరికి ముక్కు పెట్టి నుంచుంది. నుంచోగానే లోపలికి చాలా మటుకు ఆ వజ్రాల నెక్లెస్ లోపలికే ఉంది, కొంచెం తళుక్కు తళుక్కుని మెరుస్తూ బయటికి కాస్త కనబడింది. భటులకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, కడుందేమిటి, ఎవరు తీసుకొచ్చి ఉంటారు దీన్ని అని చూసి ఆ కలుగులో నెక్లెస్ తీయాలంటే ఏం చేయాలి, ముందు పాము ఉంటుందని తెలుసు వాళ్ళకి, అది కాటేస్తుంది కదా. అందుకని ఏం చేశారు, ముందు ఆ పెద్ద పెద్ద శూలాలు తెచ్చుకున్నారు కదా వాళ్ళు, వాటితో ముందు కలుగంతా శుభ్రంగా గడ్డపారలు పెట్టేసి కలుగంతా లేపేశారు పిల్లలు. లేపేసి పావుని చంపేశారు. ఆ హారం తీసుకుని వెళ్ళిపోయారు. చూసారా పిల్లలు, అటువంటి చాలా భయంకరమైనటువంటి ఆ నాగుపాము దగ్గర నుంచి తెలివిగా ఈ 2 కాకులు కూడా చక్కని ఉపాయాన్ని ఆలోచించి శత్రువు నుంచి తప్పించుకున్నాయి. అంటే అపాయంలో ఉపాయమే పనికొస్తుంది, తెలివితేటలే వాడాలి. ప్రతి చోట కూడా మనము మన శక్తిని మనం చూపించలేం, దెబ్బలాడలేం. పిల్లలు ఒక్కొక్కసారి బుద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది. మరి మీకు ఈ కథ నచ్చిందనుకుంటాను. సరే, ఈ కథకి మరి మీరు కూడా ఒక పేరు పెట్టాలి కదా. ఈ కాకి కూడా, మగ కాకి ఆడకాకి కూడా ఒక మంచి పేరు పెట్టండి. రాజకుమార్తెకు కూడా ఒక పేరు పెట్టి, ఆ రాజ్యం యొక్క రాజుకి రాణికి కూడా మంచి పేర్లు పెట్టి, మరి ఈ కథని మీరు ఇంగ్లీష్లో రాయాలి ఈసారి. నేను చెప్పిన కథని మీరు చూశారు, విన్నారు కాబట్టి చక్కగా ఇంగ్లీష్లో రాసి నాకు పంపించాలి. ఓకేనా మరి? బాయ్.